ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మెదక్ జిల్లాలో 142 సర్పంచ్ స్థానాలకు 541 మంది, సంగారెడ్డి జిల్లాలో 229 స్థానాలకు 649 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో 172 సర్పంచ్ స్థానాలకు 694 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ప్రశాంతంగా కొనసాగుతున్న ఈ పోలింగ్ అనేది భద్రతా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అక్కడ ఓటింగ్ ఎలా కొనసాగుతుంది? సారిక, గుడ్ మార్నింగ్. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా అయితే కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికలు మధ్యాహ్నం 1 గంట వరకు అయితే కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 29 మండలాల్లో అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 560 గ్రామ పంచాయతీలు, 5980 వార్డులలో ఈ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఇందులో 31 సర్పంచ్ స్థానాల్లో అయితే, అదేవిధంగా 754 వార్డు మెంబర్లు అయితే ఏకగ్రమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇదే విధంగా చూసుకున్నట్టయితే జిల్లాల వారీగా సంగారెడ్డి జిల్లాలో 10 మండలాల్లోని యొక్క 243 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 2164 వార్డులలో ఈ యొక్క ఎన్నికలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మెదక్ జిల్లా చూసుకున్నట్టయితే 9 మండలాల్లోని 149 గ్రామ పంచాయతీలు, 1290 వార్డు మెంబర్లకైతే ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా చూసుకున్నట్టయితే 10 మండలాల్లోని 1082 గ్రామ పంచాయతీలు, 1644 వార్డు మెంబర్లకైతే ఈ యొక్క ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాల వద్ద అయితే అధికార జిల్లా యంత్రాంగం ఓటును వినియోగించుకున్నందుకు వచ్చే ఓటర్లకైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లను అయితే పూర్తి చేసింది. అయితే జిల్లాలోని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించి జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే అన్ని విధాల ఏర్పాట్లను అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఎన్నికల్లో యథావిధిగా మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే అవకాశం ఉంది. అక్కడ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ రోజే ఫలితాలు కూడా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే మొదటగా వార్డు మెంబర్స్ ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వారి కౌంటింగ్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ అక్కడ మెంబర్స్ తర్వాత సర్పంచ్ అభ్యర్థులు కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ రోజు సాయంత్రం లోపు ఎవరైతే ఈ ఫలితాలు వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే 2వ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. సారిక.